హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మినపప్పు గారెలు. ఈ మినపప్పు గారెలను ఎంతో టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఈ మినపప్పు గారెలు. రెండు కప్పుల మినపప్పుని తీసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకొని 3-4 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇది 3-4 గంటల సేపు నానబెట్టిన తర్వాత అండి, చూడండి ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం అల్లం వేసుకోవాలి. దీన్ని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి, కొంచెం కచ్చాపచ్చాగా. అంటే మినపప్పు వేసుకుంటే నలగదు, అందుకని ముందుగానే గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న మినపప్పును వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి, వాటర్ అనేది పోసుకోకూడదు. ఇప్పుడు దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మూడు ఉల్లిపాయలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. వీటిని ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ పోసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మినపప్పు మిశ్రమంలోకి సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ముద్దను తీసుకొని ఈ విధంగా గారెల్లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఈ గారెలను మనం నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలిన గారెలు కూడా ఇలాగే చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, మన గారెలు రెడీ అయిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన మన మినపప్పు గారెలను ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటాయి ఈ మినపప్పు గారెలు. ఈ మినపప్పు గారెల్లోకి సూపర్ కాంబినేషన్ చికెన్ కర్రీ వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. అలాగే కొంచెం కారం వేసుకొని నెయ్యి వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.